మూసి ప్రక్షాళన మీద క్వశ్చన్ ఉండేది. క్వశ్చన్లో సభ్యులు ప్రశ్నలు అడిగినారు. మా డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు స్ట్రేట్గా ప్రశ్నలు అడిగినారు. ఏమని? మీరు మూసి సుందరీకరణ పేరు మీద పేదల ఇండ్లు కూలగొట్టినారు. ఆ పేదలకు ఎవరైతే ఇండ్లు మీరు కూలగొట్టిరో ఆ పేదలకు 2013 ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం మీరు నష్టపరిహారం ఇచ్చినారా? ఎంతమందికి ఇచ్చినారు? ఎంత ఇచ్చినారు? నంబర్ 1 క్వశ్చన్ ఆయన అడిగింది. నంబర్ 2, మరి ఒకవైపు ఏమో రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి, వాళ్ళ పిఎఫ్ డబ్బులు ఇవ్వడానికి మీకు డబ్బులు లేవంటున్నారు. నన్ను కోసుకోండి అని అంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్కు డబ్బులు లేవంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. ఇట్లా ఏదైనా సరే నా దగ్గర ఒక పైస లేదు, నన్ను కోసుకోండి, లోన్లు ఉడతలేవు, అప్పులు ఉడతలేవు, నన్ను చెప్పులు ఎత్తుకపోయేటోడు తిరిగి చూస్తున్నారు, ఢిల్లీకి పోతే ఎవరు నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని ఒకవైపు మాట్లాడుతూ, మరి మూసి సుందరీకరణకు, మూసి ప్రక్షాళనకు ఒకసారి 40,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు, ఒకసారి 70,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు, ఒకసారి 1,00,000 కోట్లు అన్నారు, మళ్ళీ ఒకసారి 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. మరి ఏది నిజం? మీరు ఎంత ఖర్చు చేయదలుచుకున్నారు? ఏ పనులు చేపట్టదలుచుకున్నారు? సూటిగా సమాధానం చెప్పండి అని అడిగిండు. ఇక మూడోది, మీరు మూసిలోకి మంచినీళ్ళని తెచ్చి వేస్తామన్నారు. అది మల్లన్న సాగర్ నుంచి వేస్తున్నారా, కొండపోచమ్మ సాగర్ నుంచి వేస్తున్నారా, లేకపోతే గాల్లో నుంచి తెచ్చేస్తున్నారా? మరి కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు కాళేశ్వరంలో భాగమేనా? దీనికి కూడా సమాధానం చెప్పాలని అడిగిండ్రు. ఇట్లా స్ట్రేట్గా సమాధానం చెప్పమని అడిగితే ముఖ్యమంత్రి గారు అవేం సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కేసీఆర్ గారి చావు కోరుకోవడం, హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేయడం, ఆ అద్దాలు తీసేసి చూస్తే మాడి మసైపోతారు అన్నమాట మాట్లాడడం, ఇట్లా అడ్డగోలుగా గంటన్నర సేపు మాట్లాడడం జరిగింది. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిర్రో ఒకసారి దయచేసి ఇక మీరే చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు, కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. ఆ మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు. పాయల శంకర్ గారు ఏం అడిగినారు అధ్యక్ష? మేము సభ్యులము, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన నోట్లో నిండా మూసి కంపు పెట్టుకొని ఇవాళ హరీష్ రావు గారి మీద అనడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడొచ్చిన గంటన్నర సేపు అదే రొడ్డ మాటలు మాట్లాడుతుంటే, అదే రోత మాటలు మాట్లాడుతుంటే, అదే కంపు మాటలు మాట్లాడుతుంటే స్పీకర్ గారు ఆయన నిలువరించకపోగా మా సభ్యులు, మా డిప్యూటీ లీడర్లు, అయ్యా మేము అడిగిందేంది, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలా అని చెప్పి మా వాళ్ళు అడిగితే మైక్ ఇవ్వమని వేడుకుంటే మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారిని ఆపకపోవడం ఒకటి, మా వాళ్ళకు దానికి మైక్ ఇవ్వకపోవడం, పైగా ఇంకా స్పీకర్ గారు ఏమన్నారో ఒకసారి చూడండి. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. మళ్ళీ ఒకసారి పెట్టండి. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి.
స్వయాన స్పీకరే శాసనసభలో ఆన్ రికార్డు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అన్నాక ఎక్కడి శాసనసభ, ఎక్కడి సాంప్రదాయాలు? ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనుల్ని విమర్శించకపోతే ఏం చేస్తారండి? శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యుల యొక్క రోల్ ఏంది, పాత్ర ఏంది? ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వం. పేదల ఇల్లు కూలగొడుతుంటే మరి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించకపోతే భజన చేయాలండి? బాగా చేస్తున్న ముఖ్యమంత్రి ఇల్లు ఇంకా కూలగొట్టు అని చెప్పాలనా ముఖ్యమంత్రికి? అదే మాట అడిగిండు మా హరీష్ రావు గారు. పేదల ఇల్లు కూలగొడుతున్నావు అని అంటే కూడా ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అని అంటే, స్వయాన స్పీకర్ గారే అంటే ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను అంటే మరి ఇక మేము అసెంబ్లీకి పోయి ఏం లాభం? అటు ముఖ్యమంత్రి సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కి ఎన్నడూ లేని విధంగా క్వశ్చన్ అవర్లో గంటసేపు మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టు రోతమాతలు మాట్లాడతాడు. దాన్ని స్పీకర్ గారు ఆపరు. మరి మాకు మా సమాధానం, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం రాలేదు అని మళ్ళీ ఒకసారి అడుగుదాము అంటే మాకు మైక్ ఇవ్వకుండా, పైగా ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను స్పీకర్ గారు అంటే అసెంబ్లీకి ఎందుకు పోవాలి మేము? అందుకే టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి అవకాశం లేదు మాకు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి తప్పులు చేస్తుంటే ఆ తప్పులను ఎత్తి చూపడానికి మాకు అవకాశం ఇస్తలేరు, మైక్ ఇస్తలేరు. ప్రజల పక్షాన సమస్యలు అడుగుదాము అంటే మాకు మైక్ ఇయ్యరు. మరి అటువంటి సందర్భంలో మేము శాసనసభకు వెళ్ళి లాభం ఏంది? అందుకే ప్రజలందరికీ కూడా అర్థం కావాలి, తెలంగాణ సమాజానికి కూడా విషయం తెలియాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆ జగుత్సాకరమైనటువంటి వారి మాటలు శాసనసభలో ఏవైతే మాట్లాడుతున్నాడో దాని వైఖరికి నిరసనగా, స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను అన్న మాట మాట్లాడినందుకు స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా మేము నిన్న శాసనసభని సెషన్స్కు బైకాట్ చేయడం జరిగింది అని చెప్పి తెలంగాణ సమాజానికి మేము వినమ్రంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఇది చూసైనా సరే వాళ్ళ కనువిప్పి కలిగి వచ్చే సెషన్స్లోనైనా సరే ప్రతిపక్షాలకు సరైన సమయం ఇస్తారేమో అని చెప్పి ఆశతోటి ప్రజల సమస్యలు ప్రస్తావించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క, శాసనసభ్యుల యొక్క గొంతు నొక్కరేమో అని, కనువిప్పు కలుగుతుందేమో అని ఒక ఆశతోటి మేము ఈ శాసనసభ ఈ ప్రస్తుత సెషన్ని బైకాట్ చేసినాం తప్పిస్తే వేరే ఉద్దేశం కాదు అని చెప్పి నేను తెలంగాణ సమాజానికి మనం చేసుకుంటా ఉన్నాం. అట్లనే వాళ్ళ పీపీటీ విషయంలో, పవర్ ప్లాంటేషన్ విషయంలో